హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఇయర్స్ నుంచి నమ్మకంగా ఎంతోమంది ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకి మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అలా ఈ సంవత్సరం కూడా ఎస్పెషల్లీ మెగా ట్రావెల్ మేళా కండక్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు మంచి డిస్కౌంట్స్లో టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంది. ప్రెజెంట్ అయితే మనం ఈరోజు అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం. చాలామంది తెలుగు వాళ్ళు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. ముందు నుంచి ఒక 1 year నుంచి కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. హెల్దీగా ఫిట్గా ఉండాలి, డబ్బులతో పాటు ఫిట్నెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ యాత్ర గురించి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ప్యాకేజ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. జశ్వంత్ గారు ఉన్నారు మనతో పాటు, సీనియర్ మేనేజర్ ఫ్రమ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, సో అమర్నాథ్ యాత్ర అంటేనే చాలా స్పెషల్. అసలు హిందూస్ అందరూ కూడా ఒక్కసారన్నా లైఫ్లో వెళ్ళాలి అనుకునేటువంటి ప్లేస్. ఎగ్జాక్ట్లీ. సో ఈ యాత్రకి వెళ్ళాలంటే చాలా కఠినంగా కూడా ఉంటుంది. అక్కడ క్లైమేట్ కండిషన్స్ అన్నీ కూడా తెలుసు. మరి ముందే కొన్ని హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవాలి అంటూ ఉంటారు కదా. సో ఫస్ట్ దాని గురించి చెప్పండి. ఈ అమర్నాథ్ యాత్ర అనగానే మీరు అన్నట్టుగా చాలా కష్టతరమైన యాత్ర మేడం. బట్ దాన్ని సులభతరంగా చేయడానికి ఆర్వీ ట్రావెల్స్ అనేది ఉందన్నమాట. ఓకే. సో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి హోటల్స్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, లేకపోతే యాత్రకి చేసుకోవాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళి తిరిగి తీసుకొచ్చే బాధ్యత అంతా కూడా ఆర్వీ ట్రావెల్స్ వాళ్ళకి తీసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు స్క్రీన్ మీద కనబడే నెంబర్స్ కాల్ చేసి అమర్నాథ్కు వెళ్ళాలి అన్న ఒక్క పాయింట్ అక్కడ రైస్ చేస్తే వాళ్ళ ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటారు అనుకోండి, ఫర్ సపోజ్ ట్రావెలర్స్, వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని డేస్ ఉంటుంది ప్యాకేజ్? ఈ అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో మేడం, చాలా వరకు ఏంటంటే కొంచెం లీజర్గా లాంగ్ ట్రిప్ అనమాట మనం ప్లాన్ చేస్తున్నది. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసేలాగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అందుకు కాబట్టి ఈ అమర్నాథ్ యాత్రకి సంబంధించి 14 days టూర్ అనేది మనం ప్లాన్ చేసాం. సో ముఖ్యంగా మనం హైదరాబాద్ నుంచి అయినా సరే, బెంగళూరు నుంచి అయినా, విజయవాడ నుంచి అయినా, ఏ ప్లేస్ నుంచి అయినా సరే ఢిల్లీ వెళ్ళడానికి మనకు కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. సో ఢిల్లీకి రీచ్ అవుతే అక్కడి నుంచి ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఢిల్లీలో ప్యాకేజ్ స్టార్ట్ అయ్యి మొత్తం అన్ని ప్లేసులు చూసుకొని చేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఢిల్లీ వచ్చేలాగా 14 days టూర్ ప్లాన్ చేసాం. ఓకే, అంటే స్టార్టింగ్ పాయింట్ ఢిల్లీ. ఎగ్జాక్ట్లీ. ప్రెజెంట్ ఈ ఇయర్ 2025లో వచ్చేసేసి మనకి 67,500 ప్యాకేజ్ రేట్ ఉంది మేడం. ఈ 14 days ప్యాకేజ్. ఇందులో వాళ్ళకి ఫ్లైట్, అకామిడేషను, ఫుడ్, ట్రాన్స్పోర్టేషను విత్ టూర్ మేనేజర్, గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా, ఈ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి ఇందులో. సో ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే అమృత్సర్, తర్వాత అమృత్సర్ పక్కన ఉన్నటువంటి వాఘా బార్డర్ విజిట్ ఉంటుంది. అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్, తర్వాత వైష్ణవిదేవి టెంపుల్. ఎందుకంటే ఈ వైష్ణవిదేవి టెంపుల్ ఏదైతే ఉంటుందో హిల్ మీద ఉంటుందన్నమాట. 12 kilometers మనం నడిచి కానీ, డోలీ కానీ, గుర్రం కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ పర్టికులర్ టైం అనేది కూడా వాళ్ళకి మనం ఇస్తామన్నమాట ఈ టెంపుల్ దర్శనం వెళ్ళి రావడానికి. తర్వాత ఇవన్నీ చూసుకుంటూ మనం కాశ్మీర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో వన్స్ శ్రీనగర్కి ఎంటర్ అయిన తర్వాత శ్రీనగర్లో చూడాల్సినటువంటి లోకల్ టెంపుల్స్, తర్వాత అక్కడ దాల్ లేక్, షికారా, ఇవన్నీ కూడా బాగుంటాయి. సో ఇవన్నీ చూసుకుని చేసి మనం అమర్నాథ్ బేస్ క్యాంప్కి వెళ్తాం. సో అమర్నాథ్ బేస్ క్యాంప్ అంటే బాల్టాల్ అంటారు అనమాట ఏరియా పేరు. సో బాల్టాల్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం అమర్నాథ్ వెళ్ళాలి అంటే 16 kilometers డోలీ కానీ, గుర్రం కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అక్కడ వాటికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ముందే ఎవరైతే మేనేజర్ వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళతో మాట్లాడేసేసి ఎంతమంది డోలీకి వెళ్తున్నారు, ఎంతమంది గుర్రానికి వెళ్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ముందుగానే ప్లాన్ చేసి పెట్టేస్తారు మేడం. సో ఇలాగా అమర్నాథ్ దర్శనం అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ మనం ఢిల్లీకి వచ్చే దారిలో హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 5 temples ఉన్నాయన్నమాట, అమ్మవారి టెంపుల్స్. అందులో చాముండాదేవి, నైనాదేవి, చింతాపూర్ణిమ, కాంగ్డాదేవి, జ్వాలాముఖి, ఈ 5 అమ్మవారి టెంపుల్స్ చూసుకుంటూ చండీగఢ్కి వచ్చి ఒక స్టే ఉండి అక్కడి నుంచి కురుక్షేత్రకు వస్తాం. సో కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్లేసెస్ ఏవైతే ఇప్పటికీ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసుకొని చేసి ఢిల్లీకి బ్యాక్ వస్తాం. వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది ఫ్లై అవుతాం. సో ఇది 14 days టూరు. ప్రెసెంట్ ఈ ఇయర్ వచ్చేసేసి మనకి 67,500 ఉందన్నమాట. సో ఎవరైనా సరే 2026లో వెళ్ళాలి అనుకుంటే ఈ ఇయర్లో మనం ఈ మెగా ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే 2025 రేట్కే లాక్ అవుతుంది. ప్లస్ 10% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో 2026లో వాళ్ళు బుక్ చేసుకున్నారు అనుకోండి, ప్రైస్ 67,500 ఉన్నది కాస్త 72,500 అవుతుంది అనమాట. సో 14 days అనేది పెద్ద ప్యాకేజే. అంటే
టైం ఎక్కువ పడుతుంది, ఇలా కాదు జస్ట్ ఒక 1 వీక్ అలా కొంచెం తక్కువ టైంలో ఉన్న ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇది ఒకవేళ మనం 14 డేస్ టూర్ ఇంత టైం లేదు, షార్ట్ ట్రిప్లో మనకు కావాలి అనుకుంటే మన దగ్గర 5 nights 6 days టూర్ ఒకటి ఉంది, ఓకే. అలాగే 7 nights 8 days టూర్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే సీజనల్ బేస్ అనమాట. ఈ అమర్నాథ్ యాత్ర ఏదైతే ఉందో మనకి ఇయర్ మొత్తం ఉండదు మేడం. ఉండదు, కరెక్ట్. కేవలం ఒక 40 నుంచి 45 రోజులు మాత్రమే మనకు అమర్నాథ్ టెంపుల్ ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఈ 40-45 రోజులలో కూడా కేవలం ఒక 15 నుంచి 20 రోజులు మాత్రమే మనకు లింగం అనేది కరగకుండా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి లింగాకారం అనేది ఉంటుందన్నమాట అమర్నాథ్ గుహలో. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే అమర్నాథ్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ 3 weeks లేదా 4th week వరకు ఈ యాత్ర అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, యాత్ర స్టార్ట్ అయిన తర్వాత. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇందులో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ పాయింట్స్కి ఎలా వెళ్ళాలి ఏంటి, మంచి ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్స్ వెళ్తారు. అలాగే వాళ్ళకి ఫుడ్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంప్లీట్గా ఫుడ్ అంతా మనమే ప్రొవైడ్ చేస్తాము. సో ఎక్కడ వాళ్ళకి హెల్త్ పరంగా సిక్ అవ్వకుండా వాళ్ళు ముందే ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మేమే హెల్ప్ చేసి పెడతాం అనమాట. ఓకే. సో డాక్యుమెంట్ అంటే హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్సా అండి? ఎగ్జాక్ట్లీ మేడం. సో ఎవరైతే ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ రీజియన్కి అనుగుణంగా కొందరు రిజిస్టర్డ్ డాక్టర్స్ అనేది అమర్నాథ్ శ్రేణి బోర్డు ఇచ్చేసింది అనమాట. ఓకే, ఓకేనా. సో అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 2026లో ట్రావెల్ చేయాలనుకుంటే మనకు ఆ లిస్ట్ సుమారుగా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరిలో కానీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హెల్త్ చెకప్ చేసుకునేసి హెల్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టెప్. హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము ఏ డేట్కి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నామో మనకు ఆన్లైన్లో చాలా ఈజీ యాక్సెస్ ఇచ్చేసారు. సో ఆ డేట్కి మన ఈ హెల్త్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. సో వీటన్నిటిలో కూడా మీరు గైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఎలా చేయాలి ఏంటి అనేసి మన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా గైడ్ చేస్తారు. ఓకే, సూపర్ అండి. 6 days ప్యాకేజ్ ఎలా ఉంటుందండి? 5 days 6 nights ప్యాకేజ్? ఈ 5 nights 6 days ప్యాకేజ్ ఏదైతే ఉందో అప్ టు శ్రీనగర్ వరకు మనం ఫ్లైట్ ఇచ్చేస్తాము. శ్రీనగర్ నుంచి మనం శ్రీనగర్లో ఒక నైట్ స్టే ఉంటాము, తర్వాత బాల్టాల్ బేస్ క్యాంప్లో 2 nights, రిటర్న్ బ్యాక్ మళ్ళీ శ్రీనగర్కి వచ్చేస్తాము. అప్పుడు మళ్ళీ రిటర్న్ 2 nights శ్రీనగర్లో ఉంటాం. ఇందులో మెయిన్గా మేజర్ ప్లేసెస్ మాత్రమే కవర్ అవుతాయి మేడం. శ్రీనగర్, అమర్నాథ్ దర్శనము, అలాగే గుల్మార్గ్. సో వీటి వరకే లిమిటెడ్గా కవర్ అవుతాయి. ఎవరి దగ్గరైనా తక్కువ టైం ఉందంటే ఈ ప్యాకేజ్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఈ ప్యాకేజ్ సరే బుక్ చేసుకోవాలన్నా 2025లో ఇప్పుడు బుక్ చేసుకుంటే దీని మీద డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు 2026లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఇదే కాకుండా మన దగ్గర 7 nights 8 days టూర్ కూడా ఒకటి ఉంది అనమాట. ఓకే, ఇంకోటి కూడా ఉంది. మొత్తం 3 ప్యాకేజెస్. సో ఈ 7 nights 8 days ఏదైతే ఉందో మనం హైదరాబాద్ నుంచి లేదంటే బెంగళూరు నుంచి శ్రీనగర్ వరకు రీచ్ అవుతే సో అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కవర్ చేసుకొని శ్రీనగర్, గుల్మార్గ్, అలాగే అమర్నాథ్ చూసుకునేసేసి శ్రీనగర్ నుంచి జమ్మూకి వస్తాం, అంటే వైష్ణోదేవి కోసం అనేసి. సో ఈ వైష్ణోదేవి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని జమ్మూ నుంచి రిటర్న్ ఫ్లై అవుతాం అనమాట. సో ఇందులో మేజర్గా మనకు ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ 7 nights 8 days ప్యాకేజ్లో ఏంటంటే మనం హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం మేడం. సో కస్టమర్ డిమాండ్స్ని బట్టి సో ఈ ప్యాకేజ్ ఏంటంటే మనం హెలికాప్టర్ ఫెసిలిటీలో ప్రొవైడ్ చేసుకుంటున్నాం. బట్ వాళ్ళు ఏంటంటే బుకింగ్ పీరియడ్ సెర్టెన్ months బిఫోరే మనకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మినిమం ఒక 2 to 3 months బిఫోర్ ముందే వాళ్ళు మనకి ఈ ప్యాకేజ్ పలానా ప్యాకేజ్ మనం వెళ్తున్నాం, ఎందుకంటే మెగా ట్రావెల్ వేళలో ఆటోమేటిక్గా బుక్ చేసుకొని ఉంటారు కస్టమర్స్. సో వాళ్ళ డేట్ అనేది అమర్నాథ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఈ ప్యాకేజ్ పర్టికులర్ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేసుకుంటే 3 months బిఫోరే మనం హెలికాప్టర్ టికెట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సూపర్ అండి. సో టైం తక్కువ ఉంది అన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో ఇలా కూడా టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి. హ్యాపీగా టూర్ని ఎంజాయ్ చేయొచ్చు, టైం కూడా సేవ్ చేసుకోవచ్చు, మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మెగా ట్రావెల్ మేలో బుక్ చేసుకుంటే. సో నైస్ అండి జశ్వంత్ గారు, ప్యాకేజ్ బాగుంది, అలాగే టైం సేవింగ్గా ఉంది, మనీ సేవింగ్గా కూడా ఉంది. సో చాలా మంచి విషయాలు అమర్నాథ్ యాత్ర గురించి మాకు తెలియజేశారు. టోటల్ 3 ప్యాకేజెస్ అనేది ప్రెసెంట్ ఇప్పుడైతే రన్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మేడం. సో చూసారు కదండి, అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైనటువంటి ఈ యాత్రకి చాలామంది వెళ్ళాలనుకుంటూ ఉంటారు. అయితే ఎలా వెళ్ళాలి ఏంటి, హెల్త్ చెకప్ కావచ్చు, ఎలాంటి సర్టిఫికేట్స్ అక్కడ మనం ప్రొవైడ్ చేయాలి, అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్ అవన్నీ కూడా దొరకకపోవడం మనం గమనిస్తూ ఉంటాం, న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ త్రూ మనం వెళ్ళినట్టయితే టోటల్గా ప్యాకేజ్ మొత్తంలో కూడా వాళ్ళే ఫుడ్, అకామిడేషన్, అలాగే ట్రావెలింగ్, ఇలా అన్ని ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే చూసుకుంటారు. మనం ఫస్ట్ లాక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ప్యాకేజ్కి ఇప్పుడు ఒక 15 to 20 days మాత్రమే ఉంది మెగా ట్రావెల్ మేళా కంప్లీట్ అయిపోవడానికి. కాబట్టి ఇప్పుడు మనం లాక్ చేసుకుంటే కనుక
డిస్కౌంట్స్లో చాలా బాగా మీకు తక్కువ ప్రైసెస్లోనే మీరు టూర్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అమర్నాథ్ యాత్ర గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి, లేదంటే ఇప్పుడు మీరు మీ ట్రిప్ని బుక్ చేసుకోవాలి, 10,000 డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది, లాక్ చేసేసుకోవచ్చు. సో స్క్రీన్పై కనిపించే నంబర్స్కి, ఆర్వీ టూర్స్ అండ్ నంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.